హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో కంటెంట్ చేయండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో నిఫ్టీ రేపు ఎక్స్పైరీ ఉంది, ఫస్ట్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకుందాం. సో నిఫ్టీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టాను. డైలీ టైం ఫ్రేమ్లో ఆల్రెడీ మనకు తెలుసు మార్కెట్ అనేది నెగిటివ్గానే ఉంది. సో ఇప్పుడు నేను 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టాను. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ఆర్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్ ఇంట్రాడేలో చూడడానికి ప్రిఫరబుల్. అండ్ ఇక్కడ నేను 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టాను. 15 మినిట్స్లో మనం చూసుకున్నట్టయితే టైం ఫ్రేమ్లో ఇక్కడ మార్కెట్ అనేది ఏదైతే ట్రేడింగ్ సెషన్ మనకి నిన్న ట్రేడింగ్ సెషన్లో మనం చూసినట్టయితే స్లైట్లీ మార్కెట్ అప్ సైడ్ ఓపెన్ అయింది. దాని తర్వాత మార్కెట్ 23,650 పైన సస్టైన్ అయ్యింది. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళింది 23,700 800 వైపు. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ బుల్ ట్రాప్ చేసి మనకి రిజెక్షన్ కనిపించింది. సో ఈ పాయింట్ మార్కెట్లో చూసినట్టయితే మార్కెట్ స్ట్రగుల్ అయ్యింది. మార్కెట్లో బయర్స్ కూడా క్లియర్లీ కనిపిస్తుంది, చిన్న చిన్న క్యాండిల్స్ ఫామ్ అని ఇక్కడ నుంచి స్ట్రగుల్ అయ్యారు అప్ సైడ్ వెళ్ళడానికి. సో ఈ పాయింట్ పైన రానంతసేపు మార్కెట్లో మనం బయింగ్ ఎక్స్పెక్ట్ చేయలేము, ఫర్దర్ బయింగ్ ఎక్స్పెక్ట్ చేయలేము. ఏదైతే మనకి హయ్యర్ టైం ఫ్రేమ్ ట్రెండ్ ఉందో బేరిష్ ట్రెండ్, అది కంటిన్యూషన్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ మనకి క్లియర్లీ కనిపిస్తుంది సెల్లర్స్ ఇంకా కూడా ఉన్నారు, చాలా స్ట్రాంగ్లీ సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. అండ్ దీని వెనుక రీజన్ కూడా ఉంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇదే టైంలో న్యూస్ కూడా వచ్చింది రిగార్డింగ్ యుక్రెయిన్ అండ్ రష్యా గురించి వార్ రిలేటెడ్గా. సో దానివల్ల కూడా మార్కెట్స్ ఇంపాక్ట్ అయినాయని కూడా న్యూసెస్లో ఉన్నాయి, మేబీ ఉండొచ్చు కూడా. బట్ ఇక్కడ మనకైతే ఇక్కడ యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ మాత్రం 23,800 లెవెల్ నుంచి మార్కెట్ రిజెక్ట్ అవుతూ కనిపిస్తుంది. కాబట్టి ఈ పాయింట్ 23,700 కానీ 800 కానీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్స్ యాజ్ ఆఫ్ నౌ రేపటికి. సో ఇక్కడ మనకు చూసినట్టయితే దగ్గరలో ఇక్కడ ప్రీవియస్లీ దానికన్నా ముందు రోజున్న ఏదైతే లోస్ ఉన్నాయో అవి మనకి సపోర్ట్ లెవెల్స్. అండ్ ఇక్కడ మనకి స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. ఒకవేళ రేపు మార్కెట్లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, సో గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మార్కెట్లో ఫస్ట్ మీరు చేయాల్సింది అబ్జర్వ్ చేయండి, మార్కెట్ ఇక్కడ నుంచి స్లైట్లీ అప్ సైడ్ వెళ్ళి అగైన్ ఇక్కడ నుంచి మార్కెట్ ఈ లోస్ ఏదైతే మార్కెట్లో ఉందో ఆ లోస్ దగ్గర నుంచి మార్కెట్ రిజెక్ట్ చేస్తుంది అనుకోండి, ఇక్కడ మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. లైక్ 23,500 కానీ 23,600 లెవెల్ నుంచి పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. లేదా మార్కెట్ అనేది ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఈ పాయింట్ దగ్గర ఓపెన్ అయింది అనుకోండి, అగైన్ మళ్ళీ ఇక్కడ నుంచి కూడా మార్కెట్లో సెల్లింగ్ ప్రెషర్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడ కూడా మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఇదర్ మనకి లో బ్రేక్ అయినా సరే 23,350 కానీ 300 లోస్ బ్రేక్ అయినా సరే ఇక్కడ మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. డౌన్ సైడ్ వచ్చేసి నెక్స్ట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఈ లెవెల్స్ కిందికి మార్కెట్ వచ్చింది అనుకోండి 23,200 వైపు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ. సో మార్కెట్ని మనం పాజిటివ్గా ఎప్పుడు చూడాలి నిఫ్టీని అంటే, నిఫ్టీ పాజిటివ్ ఎప్పుడు చూడాలి అంటే మార్కెట్ అట్లీస్ట్ మార్కెట్ మళ్ళీ 23,600-700 పైన మార్కెట్లో స్టేబుల్గా ఉంటేనే మార్కెట్లో అప్పుడు షార్ట్ కవరింగ్ పాసిబిలిటీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి అనుకోవచ్చు. సో యాజ్ ఆఫ్ నో నాకైతే అలా కనిపించట్లేదు, నాకు స్టిల్ వీక్నెస్ కనిపిస్తుంది మార్కెట్లో. అండ్ మార్కెట్ ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నిఫ్టీలో. సో ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకున్నా సరే మనకు అదే కనిపిస్తుంది. డైలీ టైం ఫ్రేమ్ కూడా పెట్టి చూపిస్తాను. సో హయ్యర్ టైం ఫ్రేమ్ పిక్చర్ మనకుంటే సో ఇంట్రాడేలో క్లియర్గా మనం ఉంటాం. ఇక్కడ మనం చూసామనుకోండి హయ్యర్ టైం ఫ్రేమ్ డైలీ టైం ఫ్రేమ్లో మార్కెట్ అనేది అప్పర్ సైడ్ నుంచి ఏదైతే స్ట్రక్చర్ ఫామ్ అయిందో సో బేరీ స్ట్రక్చరే ఉంది. ఎక్కడ కూడా ఇంకా కూడా మనకి యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ బుల్లి స్ట్రక్చర్ మనకి ఫామ్ అవ్వలేదు. కాబట్టి ఏదైతే ట్రెండ్ ఉందో ఆ ట్రెండ్తోనే మనం ఉందాం. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ప్రీవియస్ మార్కెట్లో ఏదైతే క్యాండిల్స్ ఉన్నాయి అన్ని బేరిష్ క్యాండిల్స్ ఉన్నాయి. అండ్ ఏదైతే క్యాండిల్ మనకి ఫామ్ అయిందో ఇక్కడ 23,800 లెవెల్ దగ్గర నుంచి మనం చూస్తే సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది, లాంగ్ విక్ కనిపిస్తుంది. డౌన్ సైడ్ సెల్లర్స్ డ్రాక్ చేశారు అండ్ క్లోజ్ చేశారు. ప్రీవియస్ డే క్లోజింగ్ పాయింట్ దగ్గరలో మార్కెట్ అనేది క్లోజ్ అయింది. సో రేపు మార్కెట్ ఈ లోస్ కిందికి వచ్చింది అనుకోండి, ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చు. మార్కెట్లో మనం పాజిటివ్ అవ్వాలి అంటే మార్కెట్ ఇక్కడ నుంచి ఏదైతే లోస్ ఉన్నాయో దీన్ని బ్రేక్ చేయకుండా ఒక డబ్ల్యూ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ కానీ అలాంటి ప్యాటర్న్ ఫామ్ చేసి మార్కెట్ అట్లీస్ట్ 23,700-800 పైన సస్టైన్డ్ అయ్యింది అనుకోండి, టెంపరీగా మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకున్నట్టు అండ్ కొద్ది ఇక్కడ ఈ లెవెల్స్లో కన్సాలిడేషన్ జరిగే ఛాన్సెస్ ఉన్నట్టు. ఓకేనా. సో ఈ లెవెల్స్ పైన ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మీకు డిస్కస్ చేశాను ఏదైతే మనకి
23,350 లెవెల్ ఉందో ఇది మనకి ఎలక్షన్ టైంలో ఉన్న హై, ఆల్ టైమ్ హై ఎలక్షన్ టైంలో, అంటే మనకి జూన్లో ఎలక్షన్స్ టైంలో ఉన్న ఆల్ టైమ్ హైస్. కాబట్టి ఇక్కడ కొద్దిగా మార్కెట్లో బయర్స్ రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పాను. అండ్ ఈ లెవెల్స్లో మార్కెట్ కన్సాలిడేషన్ జరిగింది కాబట్టి ఇక్కడ కూడా కొద్దిగా అలాంటిదే జరిగే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఓకేనా, సో ఇది ఇంపార్టెంట్ లెవెల్స్. సో 23,350 ఆర్ 300 కింద మార్కెట్ ట్రేడ్ అవుతుంది అనుకోండి, ఇంకా కొద్దిగా డౌన్ సైడ్ ఫాలో అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి నిఫ్టీలో. ఓకేనా, ఇది మనకి నిఫ్టీ. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీ పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీలో మనం చూసామనుకోండి, సో బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకు ఒక రివర్సల్ క్యాండిల్ కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ ఎగ్జాక్ట్లీ 51,000 లెవెల్ దగ్గర నుంచి ఇక్కడ మనకి రిజెక్షన్ కనిపిస్తుంది. అండ్ క్లోజింగ్ వచ్చేసి 50,600 లెవెల్ దగ్గర అయింది. అండ్ ప్రీవియస్లీ మార్కెట్ ఒక హైస్, ఏదైతే ఈ క్యాండిల్ ఒక హై ఉంది అండ్ ఈ క్యాండిల్ ఒక లో ఉంది, ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంది. ఈ పాయింట్ని మీరు నోటీస్ చేయండి. 50,447 ఆర్ 50,400 అనుకోండి రౌండ్ ఫిగర్గా. ఒకవేళ ప్రైస్ అనేది ఈ లెవెల్స్ కింద ఉంటే మనం డౌన్ సైడ్ ఇంకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మార్కెట్ డౌన్ సైడ్ రావచ్చు అని చెప్పి. అండ్ 50,200 అండ్ 50,000 వైపు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ మార్కెట్ అప్ సైడ్లో స్టేబుల్గా ఉండాలి అనుకోండి, అట్లీస్ట్ మార్కెట్ 51,000 పైన మార్కెట్లో క్రాస్ చేస్తేనే అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా మనం చూసినట్టయితే మార్కెట్ ఒక డైరెక్షన్ స్టిల్ చాలా స్ట్రాంగ్లీ నెగిటివ్ ఉంది. అండ్ ఇక్కడ మార్కెట్ చాలా కన్సాలిడేషన్ జరిగి బ్రేక్ డౌన్ అయింది. అండ్ ఇక్కడ మీరు ఏదైతే ట్రెండ్ లైన్ కనిపిస్తుందో ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయింది. అగైన్ ఆ ట్రెండ్ లైన్ దగ్గరికి మళ్ళీ మార్కెట్ వచ్చి రీటెస్ట్ చేసింది. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్లో మళ్ళీ ఇంకో లో బ్రేక్ చేసింది అనుకోండి, మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి మార్కెట్ ఫస్ట్ సినారియో అది. అండ్ సెకండ్ సినారియో, ఒకవేళ మార్కెట్ పాజిటివ్గా అప్ సైడ్ వెళ్ళాలి అనుకోండి, మార్కెట్ ఇక్కడ పాజిటివ్గా ఒక స్ట్రాంగ్లీ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ చేయాలి. దాని తర్వాత మార్కెట్ ఇక్కడ స్టేబుల్గా మార్కెట్ ఉండాలి, దెన్ అప్ సైడ్ పాసిబిలిటీ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. లేదా మార్కెట్ ఇక్కడ నుంచి ఒక స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ కనుక ఫామ్ చేసినా సరే మార్కెట్ అనేది ఫర్దర్గా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నట్టు ఇంకా. ఓకేనా, ఇది మనకి బ్యాంక్ నిఫ్టీలో యాజ్ ఆఫ్ నో రీటెస్ట్ చేసింది. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఈ డౌన్ సైడ్ని రీటెస్ట్ చేసింది. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఫర్దర్ అప్ సైడ్ వెళ్తుందా లేకుంటే డౌన్ సైడ్ వెళ్తుందా అనేది చూడాలి. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది అయితే మార్కెట్ అనేది లో బ్రేక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని. ఈ లో బ్రేక్ చేసింది అనుకోండి అండ్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నట్టు. ఓకేనా, సో ఇప్పుడు 15 minutes టైం ఫ్రేమ్ పెడదాం బ్యాంక్ నిఫ్టీది. సో ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీ 15 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో ఇంట్రాడే లెవెల్స్ మనం చూసుకుందాం. ఇక్కడ మనం 15 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుంటే క్లియర్లీ మనకి పిక్చర్ కనిపిస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా 51,000 లెవెల్ దగ్గరికి మార్కెట్ వెళ్ళి ఈ పాయింట్ నుంచి మార్కెట్ రిజెక్ట్ చేసింది. ఈ పాయింట్ అనేది యాజ్ ఆఫ్ నో ఇప్పుడు రెసిస్టెన్స్. అండ్ ఇక్కడ మనకి లో ఏదైతే లో ఉందో అది మనకి 50,450 ఆర్ 400 లెవెల్ లో ఉంది. అండ్ దానికన్నా ముందు మనం చూసినాం అనుకోండి క్యాండిల్స్లో ఈ పాయింట్లో కూడా మార్కెట్ కొద్దిగా కన్సాలిడేషన్ జరిగిన లెవెల్ ఉంది. అండ్ ఈ లెవెల్స్ కింద మార్కెట్ ఉందనుకోండి, డౌన్ సైడ్ మార్కెట్ ఈ లోస్ని టార్గెట్ చేయవచ్చు, అంటే 50,000ని టార్గెట్ చేయవచ్చు. ఇక్కడ నుంచి మార్కెట్ ఫాల్ అయింది అనుకోండి, అనదర్ -400 పాయింట్స్ మార్కెట్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అంటే 50,450 దగ్గర కానీ లేదా 50,500 లెవెల్ దగ్గర కానీ మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా, అండ్ డౌన్ సైడ్ టార్గెట్ 50,200 అండ్ 50,000 లెవెల్ వరకు మనం టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అప్పర్ సైడ్లో మార్కెట్ వెళ్ళాలి అనుకోండి, మార్కెట్ ఒకవేళ ఈ పాయింట్లో సపోర్ట్ తీసుకోవాలి అంటే ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలంటే అట్లీస్ట్ మార్కెట్ అనేది ఇక్కడ 50,800 పైన సస్టైన్ అవ్వాలి అట్లీస్ట్. అండ్ సస్టైన్ అయిన తర్వాత కూడా దగ్గరలో రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ అంత స్ట్రాంగ్లీ మనం సిఈసీలో ట్రేడ్ ప్లాన్ చేయలేము, ఎందుకంటే దగ్గరలోనే రెసిస్టెన్స్ పాయింట్ ఉంటుంది కాబట్టి. ఈ లెవెల్స్ పైకి వెళ్తేనే పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేనైతే 51,000 పైనకి వెళ్ళిన తర్వాతనే స్ట్రాంగ్లీ పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో షార్ట్ కవరింగ్, అదర్వైజ్ మార్కెట్ అనేది ఈ లెవెల్స్ని మార్కెట్ మళ్ళీ టెస్ట్ చేసి మళ్ళీ రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం పీఈ సైడ్లోనే ట్రేడ్ అనేది ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా, సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా వ్యూ అనేది బేరిష్ ఉంది. అండ్ ఫర్దర్ మార్కెట్ లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ. అండ్ అదేవిధంగా ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా పెడతాను. ఫస్ట్ ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీ పెట్టుకుందాం. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసామనుకోండి, ఇక్కడ మనకి 23,500 లెవెల్ దగ్గర -48,000 కనిపిస్తుంది. అండ్ అదే 23,500 30,000 మైనస్లో కనిపిస్తుంది. సో ఇక్కడ అన్వైండ్ అవుతూ కనిపిస్తుంది బోత్ సైడ్స్. అండ్ దీనిపైన మనం చూసామనుకోండి 23,700 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ 57,000 అండ్ 59,000, 23,800 లెవెల్ దగ్గర 24,000 లెవెల్ దగ్గర అండ్ 23,900 లెవెల్ దగ్గర 72 అండ్ 47. ఇక్కడ మనం కాల్ సైడ్ చూస్తే ఎక్కువగా రైటింగ్ కనిపిస్తుంది కాల్ సైడ్. సో కాల్ సైడ్ ఎక్కువగా రైటింగ్ ఉందంటే నథింగ్ బట్ ఇక్కడ రెసిస్టెన్స్
అనేది ఫేస్ చేస్తున్నట్టు నిఫ్టీలో. అండ్ డౌన్ సైడ్ సపోర్ట్లో మనం చూసినట్టయితే సపోర్ట్స్ అన్వైండ్ అవుతూ కనిపిస్తుంది. సో సపోర్ట్స్ అనేది వీక్గానే కనిపిస్తుంది. ఇక్కడ 23,500 లెవెల్, 23,400 లెవెల్ అండ్ 23,300 లెవెల్, దాని కింద 23,200 లెవెల్ సపోర్ట్ లెవెల్స్ నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా కూడా పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసినట్టయితే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 50,500 లెవెల్, 51,000 లెవెల్, 51,500 లెవెల్ని చూడండి. అండ్ ఇక్కడ మనకి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ 50,500 లెవెల్ స్లైట్లీ అన్వైండ్ అయింది. అదే 51,000 లెవెల్ ధర 20,774 అండ్ ఇక్కడ మనకి 51,500 లెవెల్ డేటా కొద్దిగా నెగిటివ్లో ఉంది. అండ్ ఇక్కడ మనకి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ పుట్ సైడ్ చూసామనుకోండి, కాల్ సైడ్ చూసాం. ఇప్పుడు మనం పుట్ సైడ్ చూస్తే 50,500 లెవెల్ దగ్గర 13,000 ఉంది అండ్ 50,000 లెవెల్ దగ్గర 23,000 ఉంది అండ్ ఇక్కడ మనకి 89,000 ఇక్కడ ఉంది. సో యాజ్ ఆఫ్ నో సపోర్ట్స్ వచ్చేసి 50,000 అండ్ 50,500 లెవెల్ సపోర్ట్లకి అండ్ రెసిస్టెన్స్లకి యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి రేపటికి. అండ్ డౌన్స్ ఇంకా అప్పర్ సైడ్లో చూసామనుకోండి 51,000 అండ్ 51,500 లెవెల్ రెసిస్టెన్స్. సో 51,000, 51,500 రెసిస్టెన్స్, 50,500 అండ్ 50,000 లెవెల్ సపోర్ట్ లెవెల్. చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనం చూసినట్టయితే ఇక్కడ 1,29,000 అండ్ 1,03,000 ఇక్కడ మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువగా కనిపిస్తుంది 51,000 లెవెల్, 51,500 లెవెల్ దగ్గర కాబట్టి. సో స్టిల్ ఇంకా కూడా బ్యాంక్ నిఫ్టీ కూడా నెగిటివ్గా కనిపిస్తుంది, రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది యాజ్ పర్ డేటా కూడా. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా నెగిటివ్గా కనిపిస్తున్నాయి యాజ్ పర్ డేటా అండ్ ప్రైస్ యాక్షన్. అండ్ గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. ఇప్పుడు గ్లోబల్ మార్కెట్స్ వచ్చేసి మనం యుఎస్ మార్కెట్స్ వచ్చేసి డౌ జోన్స్ స్లైట్లీ పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది అండ్ యుఎస్ ఫ్యూచర్స్. అండ్ అదేవిధంగా డాక్స్ యూరోపియన్ మార్కెట్స్ కూడా స్లైట్లీ గ్రీన్లోనే ఉన్నాయి. అండ్ ఏషియన్ మార్కెట్స్ కూడా స్లైట్లీ గ్రీన్లోనే ఉన్నాయి. హ్యాంగ్సెంగ్ కానీ చైనా హెచ్ షేర్స్ కానీ స్లైట్లీ గ్రీన్లోనే కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా అయితే మనకి నిఫ్టీ చార్ట్ మనకి నెగిటివ్లో ఉంది, బ్యాంక్ నిఫ్టీ చార్ట్ నెగిటివ్లో ఉంది. బట్ గ్లోబల్ మార్కెట్స్ మనకు చూసినట్టయితే స్లైట్లీ పాజిటివ్లో కనిపిస్తున్నాయి. ఒకవేళ రేపు మార్కెట్ కనుక ఫ్లాట్ ఆర్ పాజిటివ్ ఓపెన్ అయిందనుకోండి, వెయిట్ చేయండి. మార్కెట్ ఒక 15 to 30 minutes వెయిట్ చేయండి, ఆర్ఎల్స్ ఇంకెక్కువ వెయిట్ చేస్తే కూడా బెటర్. సో మార్కెట్ ఒక డైరెక్షన్ మీకు క్లియర్లీ అర్థమవుతుంది ఇంట్రాడేలో. సో ఇంట్రాడేలో మనం టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను గైడ్ చేస్తూ ఉంటాను. సో మార్కెట్ అయిపోయిన తర్వాత ఇక్కడ అనాలిసిస్ చేస్తాం. మార్కెట్ అవర్స్లో టెలిగ్రామ్ ఛానల్లో గైడ్ చేస్తూ ఉంటాను. సో మీ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Then take care, see you, tata, bye bye అండి.